వాయిస్ ఇస్తానా? జాతీయ బీసీ సంక్షేమ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు ముద్దాడు గణేష్ భవానీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారిది జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఆయన స్మరించుకుంటున్నాం. ఆయన 1827 ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలో జన్మించారు. ఆయన చేసిన సేవలు అద్భుతం. లేని వారికి ఉన్నత విద్య కల్పించాలి, అన్ని కులాల వారిని సమాన దృష్టితో చూడాలి అని చెప్పి ఆయన భార్య సావిత్రిబాయి పూలే బాల్య వివాహం చేసుకుని కూడా ఆవిడ కూడా ప్రథమ ఉపాధ్యాయురాలు. మనకి ఆ మహిళల్లో ఉపాధ్యాయురాలుగా ఆవిడే ఫస్ట్. ఉన్నత విద్య ఎంతో అందరికీ నేర్పించి మన సమానంగా ఉండాలని అందరికీ భవిష్యత్తులో సాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు గారు పూలే గారిది ఈ రోజుకి 200వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనం అన్నీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఇట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాలకొల్లు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే పాలకొల్లు టౌన్ అధ్యక్షులు ముత్త సత్యనారాయణ గారు మాట్లాడతారు. చెప్పండి, అక్కడి నుంచే చెప్పండి. పాలకొల్లు టౌన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడి గణేష్ భవానీ గారికి, అలాగే మనకు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఎన్నో సేవ చేశారు. చాలా పొలాలు అన్నీ కూడా మతాలన్నీ పైకి తీసుకొచ్చి చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. ఈరోజు జ్యోతి పూలే గారికి అంటే డిజగ్నేషన్ ఫస్ట్ అది ఎత్తుకొని డిజగ్నేషన్ చెప్పి మనకి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంఘం ఈరోజు పాలకొల్లులో మన బీసీ సంఘం తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు ముద్దాడి గణేష్ భవానీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో ఈరోజు ఒక మాస్టర్లు కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, ఒక బీసీ మినిస్టర్లు కానీ, ఒక బీసీ ఎమ్మెల్యేలు కానీ, ఒక బీసీకి ఎంతో ఇదిగా చేసిన మన జ్యోతిరావు పూలే గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈయన చేసిన విధానం జీవితంలో ఎప్పుడు కూడా మన బీసీ సంఘానికి ఎంతో ఇదిగా ఉండి ఎంతో మంచి చేసిన వ్యక్తి. 200 సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదే ప్రెసిడెంట్ గారే లాస్ట్ ప్రెసిడెంట్ గారే ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన నా తోటి బీసీ సోదరిమణులు పోతన సుబ్బారావు గారికి, భద్రం దర్శనస్వామి గారికి, భద్రం గారికి, శ్రీనివాసరావు గారికి, ఆలక్ష్మి గారికి, స్వామి గారికి, శ్రీను గారికి, రవి గారికి, శ్రీదేవి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో, మన రాష్ట్ర అధ్యక్షులు ముద్దాడి గణేష్ భవానీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి వేడుకలు పాలకొల్లు పట్టణంలో ఘనంగా జరపడం జరుగుతుంది. బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలే గారు చేసిన సేవలు కొనియాడాలంటే మాటలు సరిపోవు.
ఇప్పుడు స్వతంత్రం వచ్చి మనకి 70 సంవత్సరాలు అయింది. అయినా సరే చాలా రాష్ట్రాల్లో చాలా ఊళ్ళల్లో ఇంకా చదువు మీద అవగాహన లేదు. కానీ ఆయన 1880 40 20 ఏళ్ళలో పుట్టి 1850 1860 ఆ దశాంకంలోనే చదువు యొక్క అవగాహన గొప్పతనం తెలుసుకొని పేద విద్యార్థుల్ని చదివించి పోయాన ఆవిడ భార్య కూడా చదువు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువు అంటే అది ఆషామాషి విషయం కాదండి, అందరూ హేళన చేసేవారు. ఇప్పుడు కూడా కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఆడవాళ్ళకి చదువుకునే హక్కు లేదు గల్ఫ్ దేశాల్లో. ఆ రోజుల్లోనే ఆయన భార్యను చదివించి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఆయన ఎడ్యుకేట్ చేసి స్కూల్ పెట్టి అన్నీ చేశారంటే నిజంగా ఆయన ముందు చూపుకి నేను జోహార్లు అర్పిస్తాను. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం. జ్యోతిరావు పూలే కొత్త జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం. జ్యోతిరావు పూలే గారికి జోహార్. జ్యోతిరావు పూలే గారికి జోహార్. జ్యోతిరావు పూలే గారికి జోహార్. జ్యోతిరావు పూలే గారికి జోహార్. మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్. మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్. మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్. మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ సంఘాల నాయకత్వం వర్ధిల్లాలి 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 బీసీ సంఘం నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ సంఘం నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్. జై భీమ్.